జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలోని ఓ హిందూ విద్యార్థికి ముస్లిం యువకుడి నుండి ఊహించని విధంగా బెదిరింపులు ఎదురయ్యాయి. ఆ అమ్మాయిని ఇస్లాం మతంలోకి మారాలని, తనను నిఖా చేసుకోవాలని ఫైజల్ అనే వ్యక్తి అల్టిమేటం జారీ చేశాడు. అమ్మాయి వాట్సాప్ నెంబర్కు అశ్లీల చిత్రాలను పంపాడు. ఏఐని ఉపయోగించి యువతి అసభ్యకరమైన వీడియోను రూపొందిస్తానని బెదిరించాడు. బాధితురాలి తండ్రి వెళ్లి యువకుడి కుటుంబంతో మాట్లాడినా కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో బాధిత యువతి ఫిర్యాదు మేరకు మే 20వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బరేలీ ప్రాంతంలోని భోజీపుర పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కళాశాలలో చదువుతున్న బాధిత యువతి వాట్సాప్ కి మే 7వ తేదీన గుర్తు తెలియని నంబర్ నుండి హాయ్ అని మెసేజ్ వచ్చింది. అమ్మాయి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. కానీ అవతలి వ్యక్తి పదే పదే మెసేజ్లు చేసి విసిగించటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. నిన్ను ఇష్టపడుతున్నాను, ఇస్లాంలోకి మారిపో, నేను నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతానంటూ ఫోన్లో మాట్లాడాడు. ఇది విన్నాక ఆ యువతి ఫోన్ను డిస్కనెక్ట్ చేసింది. మే 19న మరోసారి అదే నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. బాధితురాలి నుండి సరైన స్పందన రాకపోవడంతో అవతల వ్యక్తి వీడియో కాల్ చేయటం ప్రారంభించాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసభ్యకరమైన సందేశాలు, అశ్లీల విజువల్స్ పంపటం ప్రారంభించాడు యువకుడు. నిన్ను మీ ఇంటి నుండే అపహరించుకుపోతాను, ఎవడడ్డొస్తాడో చూస్తానంటూ సవాల్ విసిరాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాధితురాల్ని బెదిరించాడు. నీ ఫోటో నా దగ్గర ఉందని, ఏఐ ద్వారా నీ అశ్లీల ఫోటోలు వీడియోలను రూపొందించడానికి నాకు ఎక్కువ సమయం పట్టదని, నీ ముఖాన్ని కూడా బయట చూపించలేవు అంటూ మెసేజ్ చేశాడు. దీంతో బెదిరిపోయిన ఆ యువతి నంబర్ను బ్లాక్ చేసి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇలా ఫోన్లో మెసేజ్లు చేస్తోంది బరేలీలోని భోజీపుర పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఫైజల్ అనే యువకుడని తేలిపోయింది. దీంతో బాధితురాలి తండ్రి ఫైజల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఫైజల్ తండ్రి అమీన్ ను కలిశాడు. జరిగిన విషయాన్నంతా చెప్పాడు. అయితే ఫైజల్ తండ్రి కొడుక్కి బుద్ధి చెప్పాలని ఏమాత్రం అనుకోలేదు. పైగా బాధితురాలి తండ్రిని, కుటుంబాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు. అమీన్ బాలిక తండ్రితో అసభ్యంగా ప్రవర్తించాడు. చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫైజల్ అతని తండ్రి అమీన్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 504, 506, 354(c)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద వీరిద్దరిపై అభియోగాలు చూపారు. ప్రస్తుతం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.